హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. మెయిన్ పాకిస్తాన్ బరితెగిస్తూనే ఉంది. పాకిస్తాన్ తీవ్రమైన యుద్ధాన్ని కోరుకుంటున్నట్టే ఉంది. పాకిస్తాన్ వెన్ను విరుస్తున్న ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి, వాళ్ళకు రావాల్సిన నీళ్ల మీద దెబ్బ కొట్టి, వాళ్లకు ట్రేడ్ అంటే వాళ్ళ వాణిజ్య వ్యవహారాల మీద దెబ్బ కొట్టి, అన్ని రకాలుగా ఇండియా వాళ్ళని ముప్పు తెప్పలు పెడుతున్నా, ముప్పేట దాడి చేస్తున్నా, పాకిస్తాన్ మాత్రం ముఖ్యంగా ఇండియాలోని జనావాసాల మీద అంటే పబ్లిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ స్థావరాలనే టార్గెట్ చేసింది. నిన్న కూడా పఠాన్కోట్లతో సహా ఇక్కడ రాజస్థాను, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ ఈ 4 సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న మెయిన్ ప్రాంతాలను టార్గెట్ చేసి దాదాపుగా ఒక 16 ప్రాంతాలను టార్గెట్ చేసి ఆ ప్రాంతాల్లోనే జనావాసాలను లక్ష్యంగా చేసుకొని వాళ్ళు డ్రోన్లు, వందలాది డ్రోన్లు, దాదాపుగా 400 డ్రోన్లు వదులుతూనే ఉన్నారు. అది కొంచెం తీవ్రమైన ప్రయత్నమే పాకిస్తాన్ది. సో ప్రతి చోట కూడా డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్ అని రాశారు. అంటే 400 వదిలారు, 400 కూడా తిప్పికొట్టాము అని రాశారు. కానీ ఒక చోట మాత్రం ఒక కుటుంబం ఇంటి మీద పడింది, కుటుంబ సభ్యులు 9 గాయాలయ్యాయి అని ఒక వార్త అయితే నిన్న వచ్చింది. సో పాక్ మళ్ళీ భంగపాటు 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్. విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై ప్రయోగించినవి నిర్వీర్యం. శ్రీనగర్ ఎయిర్పోర్టు, అవంతిపోరా ఎయిర్ బేస్ సురక్షితం. 3వ రోజు దద్దరిల్లిన సరిహద్దు. పంజాబ్, కాశ్మీర్లోని నగరాల్లో బ్లాకౌట్. చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదుల హతం. ప్రాదేశిక సైన్యం సేవల వినియోగానికి అనుమతి. త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ భేటీ. భద్రతపై అమిత్ షా, రాజ్నాథ్ సమీక్షలు. సరిహద్దు గ్రామాల జనం ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు. పాక్ మనపైకి పంపిన 300-400 డ్రోన్లు తుర్కీ దేశానివే. పౌర విమానాలే రక్షణ కవచంగా పాక్ దుశ్చర్యలు. దాయాది దేశం పాకిస్తాన్కు మళ్ళీ భంగపాటు తప్పలేదు. 2 దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటిపూట కాస్త ప్రశాంతత నెలకొన్న చీకటి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపోరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా నిర్వీర్యం చేసి సత్తా చాటుకుంది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడాలనే ప్రయత్నాన్ని గురువారమే సైన్యం తిప్పికొట్టగా ఏమాత్రం బుద్ధిమారని పాక్ మరోసారి విఫలయత్నం చేసి చేతులు కాల్చుకుంది. జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, జైసల్మేర్, బాడ్మేర్, భుజ్ తదితర ప్రాంతాలపై వీటిని మళ్లీ పంపేందుకు ప్రయత్నించింది. బారాముల్లా జిల్లాలో పాక్ డ్రోన్లను సైన్యం పేల్చివేస్తుంటే ఆకాశమంతా వెలుగులు కనిపించాయి. సరిహద్దు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల బాంబు పేలుళ్లు వినిపించడంతో అప్పటికప్పుడు విద్యుత్ సరఫరా నిలిపివేసి బ్లాకౌట్ పాటించారు. ఇట్లా మొత్తం సరిహద్దుల్లో ఏం జరిగింది ఏంటనేది రాసుకొచ్చారు. సో పాకిస్తాన్ మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయట్లేదు. అన్నిటికంటే విషాదకరమైన వార్త మనం ఒకటి చెప్పుకోవాలి. మన రాష్ట్రానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ మరణించాడు పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో. విషాదకరమైన వార్త అది. ఆపరేషన్ సింధూర్లో తెలుగు బిడ్డ వీరమరణం పొందారు. దేశ సరిహద్దుల్లో దేశమాత కోసం పోరాడుతూ నేల కొరిగాడు. మారుమూల తండాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మురళీ నాయక్కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరిక. అదే మక్కువతో కష్టపడి ఆర్మీలో చేరారు. కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో సేవలు అందిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి పాక్తో జరిగిన ఎదురుకాల్పుల్లో అమరుడయ్యారు. మురళీ స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తాండా. తండ్రి శ్రీరామ్ నాయక్, తల్లి జ్యోతిబాయి. మురళీకి చిన్నతనం నుంచి దేశభక్తి ఎక్కువని, అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని గ్రామస్తులు, బంధువులు తెలిపారు. 2022 డిసెంబర్లో గుంటూరులో జరిగిన ఎంపిక ప్రక్రియలో అగ్నివీరుగా సెలెక్ట్ అయ్యారు. తొలుత పంజాబ్, అస్సాంలో పనిచేసినట్టు తండ్రి శ్రీరామ్ నాయక్ చెప్పారు. పాపం అగ్నివీర్ 4 సంవత్సరాలు మాత్రమే అతను ఆర్మీలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ఈ 4 సంవత్సరాల్లో అతను సుమారుగా 2 ఏళ్ళు అనుకుంటా పనిచేశాడు. 2 ఏళ్ళలోనే అతను ఇలా జరగడం చాలా బాధాకరం. సో ఏకైక సంతానం అంట అతను. మంత్రి సవిత 5 లక్షలు సాయం చేశారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా దినసరి కూలీలే. పాపం చాలా విషాదకరం, చాలా బాధాకరం.
ఆ కుటుంబానికి చంద్రబాబు గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. మురళీనాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫోన్ చేసి పరామర్శించారు. అలాగే అండగా నిలుస్తాం, మురళీనాయక్ చూపిన ధైర్యసాహసాలు అందరికీ గర్వకారణం, ఆయన పార్థివ దేహానికి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తాం, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాం అని చెప్పి మంత్రి లోకేష్ గారు, అలాగే జాతి మరిచిపోదు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జవాన్ మురళీనాయక్ త్యాగాన్ని భారత జాతి ఎన్నటికీ మర్చిపోదు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అందజేస్తున్న వీర జవాన్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది అని పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా అందరూ కూడా వాళ్ళ ప్రకటనలు వాళ్ళ సానుభూతి సింపతి అంతా కూడా తెలియజేశారన్నమాట. ఖచ్చితంగా బాధాకరమైన వార్తే. ఆ కుటుంబానికి అండగా నిలవాల్సిన సమయం. ప్రభుత్వం, ప్రజలు అందరూ కూడా వాళ్ళకి అండగా ఉండాలి మానసిక. ఎందుకంటే ఉన్న ఒక్కగానొక్క బిడ్డ దేశ రక్షణ కోసం వెళ్ళి సైన్యంలో చేరి ఆ సరదా కూడా తీరకుండా, ఆ కళలు కూడా నెరవేరకుండా చనిపోవడం అనేది బాధాకరం కదా. తర్వాత సో ఈ పాకిస్తాన్ యుద్ధ వార్తలను ఇతర పత్రికల్లో ఎలా వేశారో చూద్దాం ఒకసారి. దాయాది మళ్ళీ బరితెగింపు అని రెండో రోజు రెచ్చిపోయిన పాకు సరిహద్దు ప్రాంతాలపైకి క్షిపణులు, డ్రోన్లు అని చెప్పి సాక్షిలో వేశారు. సో జమ్మూలో ఇదిగోండి వాళ్ళు వదిలిన క్షిపణులు, డ్రోన్లు. కాశ్మీర్లోని రాజౌరిలో శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తున్న భారత సైన్యం అని చెప్పి ఇట్లా వేశారు. 20 నగరాలు సహా 26 ప్రాంతాలపై గురి. శ్రీనగర్ విమానాశ్రయంపై దాడికి యత్నం, దాడులను ధీటుగా తిప్పికొట్టిన సైన్యం. క్షిపణులు, డ్రోన్లు ఎక్కడివక్కడ కూల్చివేత, కాల్పులతో దద్దరిల్లుతున్న సరిహద్దులు. అక్కడ రాష్ట్రాల్లో అప్రమత్తత, బ్లాకౌట్లు, ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్షలు అని చెప్పి ఇచ్చారనమాట. ఇదిగోండి, అమరుడా నీకు వందనం, భారత్ పాక్ యుద్ధంలో జవాన్ మురళీనాయక్ వీరమరణం, జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో ప్రాణాలను యువతేజం, స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీతండ. కుటుంబ సభ్యులను సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఫోన్లో పరామర్శ. 13న కల్లీతండలో కుటుంబాన్ని ఓదార్చనున్న వైఎస్ జగన్, నేడు గ్రామానికి చేరనున్న భౌతిక కాయం అని కూడా ఈ అంశాన్ని రాశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే ఉద్రిక్తంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు. కశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాల లక్ష్యంగా 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లను కూల్చివేసిన. 26 డ్రోన్ల 400 డ్రోన్లు అన్నారు. భారత సైన్యం డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3 గాయాలు, 1 విషమం. ఇదిగోండి, డ్రోన్ ఈ ఫిరోజ్పూర్లోని ఒకరి ఇంటి మీద పడింది. దాంతో ఆ ఇంట్లో ఉన్న 3 గాయాలయ్యాయి, 1 పరిస్థితి విషమంగా మారింది. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు అని రాశారు. ఇవి మొత్తం ఇవన్నీ కూడా టర్కీ దేశానికి చెందిన డ్రోన్లు అంట. టర్కీ షూట్ 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్కు ఇచ్చిన టర్కీ, అయినా లెక్క చేయని భారత సైన్యం. పాక్ డ్రోన్లను, క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్. యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీసే సైనిక పరికర భాషలో దీన్ని టర్కీ షూట్ అంటుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవాళ్ళు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్లుగా శత్రుపక్షాన్ని అవలేలుగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. టర్కీ ఇప్పుడు తుర్కియా నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టిన పాక్ కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సో ఈ టర్కీ దేశం నుంచి వచ్చిన అక్కడ నుంచి దిగుమతి చేసుకున్న డ్రోన్లను భారత్ మీదకి వదులుతుందన్నమాట పాకిస్తాన్. ప్రధాని మోదీ అత్యవసరం భేటీ, ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం, ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధపై నడ్డా సమీక్ష. 15 నుంచి 24 వరకు విమానాశ్రయాల మూసివేత. చండీగఢ్లో మళ్లీ సైరన్లు, జమ్మూలో బ్లాక్ అవుట్. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా పాక్ పైశాచికత్వం అని ఇచ్చారండి. డ్రోన్లతో విశృంఖలత్వం తిప్పికొట్టిన భారత్, నడ్డి విరగొట్టిన మారని బుద్ధి అని ఇచ్చారు. అలాగే యుద్ధభూమిలో అగ్నివీర్ మరణం, రేంజర్లతో వీరేచ్యుత్ పోరు, 5 కాల్చివేత, కాల్పుల్లో గాయపడ్డ మురళీనాయక్ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూత, మృతుడు సత్యసాయి జిల్లా కలితండవాసి, తల్లిదండ్రులకు భారత సైన్యం సమాచారం అని ఇచ్చారు. అలాగే టర్కీ డ్రోన్లతో దాడులు, లేహ్ నుంచి సర్క్రీక్ వరకు డ్రోన్ శిథిలాలు, బఠిండా సైనిక స్థావరం పైన దాడికి యత్నం, 4 వైమానిక రక్షణ కేంద్రాలపై డ్రోన్లతో దాడి, పాక్ రేంజర్ల కాల్పులు, మోర్టార్ల దాడుల్లో ఓ సైనికుడు సహా 16 మంది పౌరుల మృతి. పాకిస్తాన్ సైన్యం ఎక్కువగా పౌరులను టార్గెట్ చేస్తోంది. సో ఇది యుద్ధానికి సంబంధించిన అంశాల. తర్వాత జూలైలోగా హంద్రీనేవా విస్తరణ.
ఆ నెల 10న నేనే వచ్చి నీరు విడుదల చేస్తా. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 6,02 ఎకరాలకు సాగునీరు. సీఎం చంద్రబాబు వెల్లడి. వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ధ్వజం. ఉరవకొండ నియోజకవర్గంలో పనుల పరిశీలన. సో ఉరవకొండ నియోజకవర్గంతో సహా రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన హంద్రినీవా పనులను జూలై నెలలో నేను పూర్తి చేస్తాను, నీరు విడుదల చేస్తాను అని చెప్పి సీఎం చంద్రబాబు గారు నిన్న అక్కడ పర్యటించి చెప్పారనమాట. హంద్రినీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సాకారం అయితే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ పనులను జూలైలోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. 770 కిలోమీటర్ల పొడవుతో ఆసియాలోనే అతిపెద్దదైన హంద్రినీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే తాను ముందుకు తీసుకువెళ్ళానన్నారు. సో ఈ హంద్రినీవా ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట, మరి దీనికి ఎప్పుడు పూర్తి చేస్తారో ఏంటో. ఇక 3 కొత్త విమాన సర్వీసులు అంటండి. విశాఖపట్నం, అబుదాబి, విశాఖ, భువనేశ్వర్, విజయవాడ, బెంగళూరుకు ఈ 3 కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తున్నారంట. రాష్ట్రం నుంచి 3 కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కల అయిన కనెక్టెడ్ ఆంధ్రప్రదేశ్ను సాకారం చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. జూన్ 2 నుంచి విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. వాటి ద్వారా ఏపీ రాజధాని నుంచి ఐటీ హబ్ బెంగళూరుకు సులువుగా చేరుకోవచ్చు అన్నారు. జూన్ 12 నుంచి విశాఖపట్నం, భువనేశ్వర్ సర్వీస్ ప్రారంభం కానుందని, అలాగే 2 తూర్పు తీర నగరాల మధ్య వాణిజ్య, పర్యాటక, సాంస్కృతిక సంబంధాలు బలోపేతానికి ఈ సర్వీస్ దోహదపడుతుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం, అబుదాబి అంతర్జాతీయ సర్వీసు జూన్ 13వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇండిగో ద్వారా వారానికి 4 రోజుల పాటు ఇవి ఉంటాయంట. సో మంచిది. డ్రగ్స్కు బానిసగా యువవైద్యురాలు ముంబై డీలర్లతో నేరుగా లావాదేవీలు. ఏడాదిలో 70 లక్షల ఆర్డర్ అంట. ఊరినాయన 70 లక్షల విలువైన కొకాయిన్ ఆర్డర్ ఇచ్చిందంట వైద్యురాలు. మత్తు పదార్థాలకు బానిసగా మారిన ఓ యువ వైద్యురాలు ముంబైలోని డీలర్లతోనే నేరుగా లావాదేవీలు నిర్వహించింది. వాట్సాప్లో ఆర్డర్ పెట్టి మరీ తెప్పించుకుంటోంది. ఇలా ఏడాది కాలంలో ఏకంగా 70 లక్షల విలువైన తెప్పించింది. ఈసారి 5 లక్షల విలువైన 53 గ్రాముల ఆర్డర్ పెట్టి తెలంగాణలో యాంటీ నార్కటిక్ బ్యూరో రాయదుర్గం పోలీసులకు దొరికిపోయింది. ఆమెతో పాటే అవి తీసుకొచ్చి నిందితుడు కూడా దొరికాడంట. వామో. ఏపీఎండీసీ అదనపు జీఎం జోసెఫ్ బదిలీ. గతంలో తెదేపా నేతలపై పోస్టింగులు పెట్టిన వ్యక్తికి పోస్టింగే కారణం. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో మానవ వనరుల విభాగం అదనపు జనరల్ ఫండ్ మేనేజర్ జోసెఫ్ను విజయవాడ ప్రధాన కార్యాలయం నుంచి మధ్యప్రదేశ్లోని సులియారి బొగ్గు ప్రాజెక్టుకు బదిలీ చేశారంట. ఎందుకంటే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వాడికి అతను పోస్టింగ్ ఇచ్చాడు. మరి విద్యుత్ శాఖలో అలాంటివి ఎన్నో జరుగుతున్నాయి, దాన్ని పట్టించుకోరే. విద్యుత్ శాఖలో ఇప్పటికీ వైసీపీదే హవా. రక్షణ సిబ్బంది గృహాలకు పంచాయతీల్లో ఆస్తి పన్ను మినహాయింపు. మాజీ సైనికులు, ఆర్మీ సిబ్బందికి ఇప్పటి వరకు రాయితీ. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం. రాష్ట్రంలోని పంచాయతీల్లో దేశ రక్షణ సిబ్బందికి చెందిన ఇళ్లను ఆస్తి పన్ను మినహాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయం ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు మాజీ సైనికులు, విధుల్లో ఉన్న ఆర్మీ సిబ్బందికి మాత్రమే ఈ సౌలభ్యం ఉండేది. తాజా నిర్ణయం ప్రకారం మాజీ సైనికులతో పాటు విధుల్లో ఉన్న రక్షణ సిబ్బంది, వారి జీవిత భాగస్వాముల పేర్లతో ఉన్న ఇళ్లకు ఆస్తి పన్ను మినహాయింపు వర్తించనుంది. తర్వాత ఎమ్మెల్సీగా కావలి గ్రేష్మ ప్రమాణ స్వీకారం. చాలా రోజులైందిగా. విశాఖ డైరీ పాల ధరల పెంపు, సైన్యాన్ని విమర్శించిన ప్రొఫెసర్ సస్పెన్షన్, బొగ్గమట్టం భూముల వ్యవహారం, నోటీసులకు పెద్దిరెడ్డి న్యాయవాది సమాధానం. ఉగ్ర దాడుల వెనక ఐఎస్ఐ ఉందంటండి. టెర్రరిస్టులకు శిక్షణ సహా అనేకం పాకిస్తాన్ సైన్యం కొనసన్నల్లోనే. అక్కడ ఆర్మీ తిరుగుబాటు స్వభావం కలిగినది, ఎలా ఎదుర్కోవాలో భారత్కు తెలుసు. ఈనాడు ఇంటర్వ్యూలో ప్రొఫెసర్ కృష్ణ ఫేర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో తమ ప్రమేయం లేదని, తమ దేశంలో టెర్రరిస్టు క్యాంపులే లేవని పాకిస్తాన్ చెప్తున్నా ఆ దేశ ఆర్మీ, ఐఎస్ఐలది ఇలాంటి సంఘటనల వెనుక మాస్టర్ మైండ్ అని ప్రొఫెసర్ కృష్ణ ఫేర్ అభిప్రాయపడ్డారు. టెర్రరిస్టులకు శిక్షణ సహా అనేకం ఈ రెండింటిలో కొనసన్నల్లో జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కృష్ణ అమెరికాలోని జార్జ్ టౌన్ విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ స్టడీస్ విభాగం ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ అసిస్టెంట్ మిషన్ తరఫున ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్ ఆఫీసర్గా, ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్లో అనాలిసిస్లో సీనియర్ రెసిడెంట్ ఫెలోగా పనిచేయడంతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థల్లో విధులు నిర్వహించారు. కాబట్టి ఆమెకు దక్షిణాసియాలో అండ్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలో ఉన్న ఈ టెర్రరిజం, ఉగ్రవాదం మీద ఆమెకు పూర్తిగా ఐడియా ఉంది. కాబట్టి ఆమెను ఈనాడులో ఇంటర్వ్యూ చేసి ఒక అంశాన్ని ప్రచురించారన్నమాట. గురుకుల ప్రవేశాల ఫలితాలు విడుదల. భారత సైన్యానికి 5 లక్షల విరాళం.
కల్తీ నెయ్యి కేసులో సిట్ ఛార్జ్ షీట్. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన కేసులో 2 రోజుల కిందట సిట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందంట. మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించిన కేంద్ర మంత్రి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన. సో యుద్ధానికి సంబంధించిన అంశాలన్నీ లోపలిచ్చారు. వైద్య సదుపాయాలను సమీక్షించిన జేపీ నడ్డా ప్రభుత్వ చర్యలు అభినందనీయం. భాగవత్ పాక్ బంకర్ల పాలిట మృత్యువు ఏటీజీఎం. సరిహద్దు స్థావరాల వద్ద భారత సైన్యం పాక్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. వారి బంకర్లను ధ్వంసం చేయడానికి భారత్ అమ్ములు పొదులను ఓ ప్రత్యేక ఆయుధమే ఏటీజీఎం అని. ఈ మిసైల్ ఎలా పనిచేస్తుంది ఏమిటి, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్గా దీన్ని వాడుతున్నారు అని ఇచ్చారనమాట. సో ఇవి ఈనాడులో అంశాలు. మళ్ళీ ఈనాడుకు వద్దాం. సాక్షిలో ఇతర అంశాలను కూడా చూద్దాం ఒకసారి. పాక్ పనిబెట్టం కీలక వ్యవస్థలను దెబ్బతీసి అమెరికా యుద్ధానికి సంబంధించి వద్దులే. తర్వాత మళ్లించేశారు అని ఒకటి రాశారండి. పోలవరంలో వరుసగా రెండోసారి నిధుల డైవర్షన్ అంట. మళ్ళీ విడత అడ్వాన్స్ను వాడేసిన కూటమి సర్కారు. మార్చి 12న 2704.81 కోట్లు ఇచ్చిన కేంద్రం తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమకు ఆదేశం. కానీ 200 కోట్లు మాత్రమే ఎస్ఎన్ఏలో జమ. 2504.81 కోట్లు ఇతర అవసరాలకు వినియోగం. అక్టోబర్లో తొలి విడత అడ్వాన్స్ 2348 కోట్లు మళ్లింపు. కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో జనవరిలో సర్దుబాటు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం తిరిగి చెల్లించిన నిధులను మళ్లించారంటూ చంద్రబాబు దుష్ప్రచారం. ఇప్పుడు ఏకంగా అడ్వాన్స్నే మళ్లించడంపై విమర్శలు. పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం అడ్వాన్స్ నిధులను ఇస్తోంది. అంటే ముందుగానే డబ్బులు ఇస్తుంది, ఈ డబ్బులతో మీరు వర్క్స్ చేయించండి అని. కానీ కూటమి ప్రభుత్వం ఆ నిధులను మళ్లించేస్తుంది, వేరే అవసరాలకు వాడుతోంది అని సాక్షిలో రాస్తున్నారు. సో అక్కడ పోలవరం ప్రాజెక్టు పనులు అవుతున్నాయా లేదా అనేది మెయిన్. మనకి నిధులు మళ్ళిస్తారు, నిధులు వాళ్ళకి ఇవ్వకుండా ఆపలేరుగా, బిల్లులు వాళ్ళకి సకాలంలో ఇవ్వకుండా ఆగలేరు కదా, ఆపరు కదా. అయితే ఈ మళ్లింపు విషయం కూడా కొంచెం కేంద్రం ఏంటంటే ఇటువంటి వ్యవహారాల్లో సీరియస్గా ఉంటుంది. మేము ఇచ్చిన పర్పస్ ఏంటి, మీరు చేస్తున్నది ఏంటి అని. ఇది ఎంతవరకు నిజం చూడాలి. సాక్షిలో రాశారంటే మనకు ప్రతిదీ అనుమానమే, దానికి రివర్స్లో వాస్తవాలు ఉంటాయి కాబట్టి. మిగిలింది విభజనే. తుది దశకు పాఠశాలల పునర్వ్యవస్థీకరణ. ఇకపై రాష్ట్రంలో 9 రకాల సర్కారు బడులు, హై స్కూల్లో 1-5 తరగతులకు ప్రత్యేక విభాగం, యూపీ స్కూళ్లకు కొనసాగింపునకు నిర్ణయం. 294 బాలికల హై స్కూల్ ప్లస్లు కొనసాగింపు. నేడు రేపు మార్గదర్శకాలు విడుదల. అంతా గందరగోళం అంటున్న విద్యారంగ ప్రముఖులు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి విద్యారంగాన్ని. ఒక చట్టం తేవాలి విద్యారంగం విషయంలో. 10 ఏళ్ల పాటు ఈ విద్యా వ్యవస్థను మార్చకూడదు, ఈ ప్రక్షాళన చేయకూడదు, స్కూల్ సిస్టమ్ను మార్చకూడదు. 10 సంవత్సరాలు, లేకపోతే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళకి తగినట్టు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు మార్చేస్తున్నారు, పిల్లలతో ఆడుకుంటున్నారు. వైఎస్ జగన్కు Z+ భద్రత విషయంలో కౌంటర్ దాఖలు చేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన కోర్టు పూర్తి వివరాలను సమర్పించాలని కేంద్రానికి సూచన. విచారణ జూన్కు వాయిదా. డిప్యూటీ కలెక్టర్కు తహసీల్దార్గా డిమోషన్. నెక్స్ట్ పేజీరా, ఎందుకు హ్యాంగ్ అయ్యావు? రెండో పేజీ ఓపెన్ అవ్వమ్మా, మూడో పేజీ వద్దులే కానీ. విమర్శను సహించలేరా? భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. అరే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి అబద్ధాలు చెప్తే ఎలారా? ఇప్పుడు రోడ్డు మీద ఒక నడిచెళ్తున్నాడు, మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి వాడిని బూతులు తిట్టలేం కదా, దానికి కూడా ఒక లిమిటేషన్స్ ఉంటాయి కదా. అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉందని చెప్పి మరీ దారుణమైన అబద్ధాలు సాక్షిలో రాస్తే ఊరుకుంటారా? సో అయితే ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, పత్రికా స్వేచ్ఛ పేరుతో సాక్షి ప్రతిరోజు ఫేక్ వార్తలు రాస్తూ ఉంటే దాన్ని ఎలా అడ్డుకోవాలి? కేసులు పెడితేనేమో భావ ప్రకటన స్వేచ్ఛ అంటున్నారు, వదిలేస్తేనేమో మరింత ఫేక్ వార్తలతో విజృంభించేస్తున్నారు. ఇది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. పైగా భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి ఇందులో రాయడం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, TV9, ABN లాంటి వాళ్ళని, ఈ TV9 కాదులే, ABN లాంటి వాటిని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఛానల్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేసేసి సాక్షాత్తు అసెంబ్లీలోనే వాటిని తిట్టిపోసిన వైసీపీ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే వింతగా విడ్డూరంగా ఉంది. దీనికి డప్పు కొట్టడానికి సీనియర్ సంపాదకుడు K. శ్రీనివాస్ సాక్షి ఎడిటర్కు వేధింపుల అన్యాయం అని చెప్పి
కె శ్రీనివాస్ మాట్లాడారు. అలాగే మీడియా స్వేచ్ఛను హరించకూడదని చెప్పి మాజీ ఎమ్మెల్సీ కె నాగేశ్వరరావు, అలాగే నోటీసులు లేకుండా ఎడిటర్ ఇంట్లో శోధాల అని తెలంగాణ ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ ఖండన ఇవన్నీ ఇచ్చారనమాట. ఇది కొంచెం కీలకమైన అంశమే. మనం ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నాము, రాచరికం నియంతృత్వాన్ని కాదు. తప్పును ఎత్తి చూపి విమర్శించే హక్కు పత్రికలకు రాజ్యాంగం కల్పించింది. పత్రికలకే కాదండి, ప్రజలకు కూడా కల్పించిందండి. పత్రికలకు ఏమి ప్రత్యేకమైన కొమ్ములు లేవండి. పత్రికలకు పత్రికా స్వేచ్ఛ ఉంటుంది, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. వారిపై కేసులు పెడతాము, జైలుకు పంపుతామంటే రాజ్యాంగం ఉల్లంఘనే. ప్రభుత్వంలో ఉన్నవారే తమ బాసులుగా పోలీసులు భావిస్తున్నారు. సేమ్ వైసీపీ హయాంలో ఇలా జరిగింది. అప్పుడు కూడా ఈ బ్రహ్మారెడ్డి గారు వచ్చి ఇలాగే ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటే బాగుండేది. వైసీపీ హయాంలో ఇంతకన్నా ఎక్కువ జరిగింది. దేశద్రోహం కేసులే పెట్టారు అప్పట్లో, మాట్లాడిన వాడిని, ప్రభుత్వాన్ని విమర్శించిన వారిని. గ్రామీణ వైద్యానికి గ్రహణం, విలేజ్ క్లినిక్స్కు తాళం, ఫ్యామిలీ డాక్టర్స్ నిర్వీర్యం, జ్వరం, దగ్గు, జలుబు బాధితులు పిహెచ్సీలకు పరుగులు తీయాల్సిందే. అల్లాడుతున్న బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాల వ్యాధుల రోగులు, పల్లెల్లో కానరాని వైద్యులు, బాబు పాలనలో ప్రజారోగ్యం అస్తవ్యస్తం అని చెప్పి ఒక వార్త 2వ పేజీలో రాశారు. వైఎస్ జగన్కు జెడ్+ భద్రత విషయంలో ఇంకోటి రాసుకొచ్చారు. సొంత పత్రిక ఉంటే ఎన్ని ఇష్టం వచ్చినట్టు రాసేయడం, కేసులు పెడితే ఏడవడం, సింపతి కొట్టేయడం, వాళ్ళకి నచ్చిన వాళ్ళ చేత వాళ్ళకి నచ్చిన ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడం. బాయ్. ఆ ఇద్దరిని అప్పగించండి. మౌలానా అసూద్ అజర్, హఫీజ్ సయీద్ను అప్పగించాలని పాకిస్తాన్కు భారత్ డిమాండ్. వాళ్ళు అప్పగించరు, వాళ్ళని పెంచి పోషిస్తున్నారు. పాక్కు IMF రుణం $100 కోట్ల విడుదలకు ఓకే. భారత్ అభ్యంతరం. ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశానికి అప్పగిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే హెచ్చరిక, ఓటింగ్కు దూరం. మ్యాక్సిమం ఆ IMF రుణం పాకిస్తాన్కు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు, కానీ అది IMF మాత్రం ఇస్తూనే ఉంది. ఇక పాక్ ప్రధాని పిరికిబాంద. మోదీ పేరు పలికేందుకే షహబాజ్ వణుకుతున్నారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో వాటమే. ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా పోరాడతారు? పాక్ విపక్ష ఎంపీ సాహిద్ ధ్వజం. భారత డ్రోన్ దాడులపై ఆ దేశ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు. భారత ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అట్టుడికింది. ఆపరేషన్ సింధూర్తో పాటు పాక్లోని అనేక ప్రాంతాలతో డ్రోన్లతో భారత్ దాడులు చేసిన నేపథ్యంలో విపక్షాలు ప్రధాని షహబాజ్ షరీఫ్పై విమర్శలు ఎక్కుపెట్టాయి. పాకిస్తాన్లో ఇదొక సమస్య. వాళ్ళకి రాజకీయంగా అస్సలు నిలకడ ఉండదు. పర్సనల్గా చాలా వైరంతో ఉంటారు. ఒకరినొకరు సహకరించుకోరు. దేశ భద్రతకు దేశంలో విపత్కర పరిస్థితులు వస్తున్నా వాళ్ళ రాజకీయం మాత్రం అలాగే ఉంటుందన్నమాట. సో వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యల్లో ఇదొక పెద్ద సమస్య. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఐక్యత ఉండదు, నిలకడ ఉండదు. ఇక రంగంలోకి ప్రాదేశిక సైన్యం అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం. ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలు అప్పగింత. టెరిటోరియల్ ఆర్మీలో 50,000 సిబ్బంది అని రాశారు. తర్వాత నిత్యావసరాలకు కొరత లేదు, ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు. కేంద్రం పెట్రోల్, డీజిల్, LPG నిల్వలు సరిపడా ఉన్నాయన్న చమురు కంపెనీలు. ఓకే. IPL వాయిదా వేశారు. ఓకే. తర్వాత వెంకటరామరెడ్డి గీత దాటారు. అభియోగాలు నిర్ధారించిన కడప కలెక్టర్. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల్లో ఛార్జ్షీట్లు, రోసా రూల్స్ ఉల్లంఘనపై GAD గప్చుప్. ఆ ఊసే లేకుండా చేసిన ఆయన సహచరులు. జగన్ వీరభక్తులను కాపాడే యత్నాలు. సచివాలయ ఉద్యోగుల వర్గాల్లో చర్చ. ఇదొకటి. కూటమి చేతగానితనానికి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత చేతగానితనం పనులు జరుగుతున్నాయి, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయడానికి ఇదో ఉదాహరణ. వెంకటరామరెడ్డి వైసీపీ మౌత్ పీస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సచివాలయంలో ప్రచారం చేసి, ఎన్నికల ప్రచారం చేసి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వీర విధేయుడిగా, భక్తుడిగా ఉన్నారు. ఆయన్ను కనీసం వీళ్ళు అధికారంలోకి వచ్చాక చర్యలు కూడా తీసుకోలేకపోయారు. ఆయన మీద ఎటువంటి చర్యలు లేకుండా, ఆయన మీద కేసు నమోదైనా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆయన అనుచరులు, ఆయన సహచరులు కాపాడుతున్నారు. లిక్కర్ కేసులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు నోటీసులు ఇచ్చారంటండి. రేపు విచారణకు రావాలని పిలిచిన సిట్టు హైదరాబాద్లోని ఇళ్లకు బృందాలు. ఇప్పటికే ఆ ముగ్గురు అజ్ఞాతంలోకి. దీంతో వారి ఇళ్లలోని వారికి నోటీసులు. మీరు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి లాగానో, లేదంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి లాగానో మీరు కూడా పలాయనం చిత్తగించారా? వెళ్ళిపోయారా? మీరు వెళ్ళిపోయే వరకు పోలీసులు మీకు ఛాన్స్ ఇస్తారు. మీరు వెళ్ళిపోయాక వాళ్ళ గురించి ఆచూకీ వెతుకుతున్నాము, ప్రత్యేకమైన బృందాలు గాలిస్తున్నాయి, వాళ్ళ ఆచూకీ దొరికిన వెంటనే అరెస్ట్ చేస్తామని కబుర్లు చెప్తారు. ధర్నా చేయడానికి వెళ్తున్నట్టు చెప్పారు. టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలియదు. CID విచారణలో సజ్జల వెల్లడి. చాలా ప్రశ్నలకు సమాధానం దాటవేత. అబ్బో, ఆయన దొరకడు.
ఆయనే అందరికీ స్క్రిప్ట్ ఇచ్చే టైపు. మీరు సిఐడి విచారణకి వెళ్తే ఇలా ఇలా సమాధానాలు చెప్పండి అని. అటువంటిది ఆయన ఎలా దొరుకుతాడు? జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిపుణులు, నిష్ణాతులు, పోలీస్ ఇన్వెస్టిగేషన్కు దొరకకుండా మానసికంగా చాలా స్ట్రాంగ్ వాళ్ళు. కల్తీ నెయ్యి కేసులో 12 మందిపై సిట్ ఛార్జ్ షీటు 10 రోజుల్లో రెండోది కూడా. జత్వానీ కేసులో పిఎస్ఆర్కు నో బెయిల్. ఓకే. జూలై 10కి జలాలు హైదరాబాద్ చెప్పారులే. తర్వాత మహానాడుపై సందిగ్ధత, దేశమంతా యుద్ధ వాతావరణం, పార్టీ వేడుక నిర్వహణ సరికాదని చెప్పిన నిర్ణయం, వాయిదా లేదా కుదింపుపై 14 నిర్ణయం. సో ఇప్పుడు మహానాడు కూడా జరుగుద్దో లేదో డౌటే. అంటే ఇట్లా యుద్ధం జరుగుతుంది కదా సరిహద్దుల్లో, ఈ టైంలో పార్టీ పండగల వేడుక నిర్వహించుకుంటే తప్పు కదా, తప్పుడు సంకేతాలు వెళ్తాయి కదా అని చెప్పి పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారంట. సో ఆ విషయంలో 14వ తేదీన ఫైనల్ డెసిషన్ తీసుకోబోతున్నారు. ఇక జీవో 117కు ప్రత్యామ్నాయ జీవో నేడు విడుదల చేసే అవకాశం, 9 రకాలుగా పాఠశాలలో, అందుకు అనుగుణంగా టీచర్ల బదిలీలు. ఓకే. సిఎస్ కంటే నేనే సుప్రీం, తీరు మార్చుకొని సిఐసి భాష, ఆర్టీఐ కార్యదర్శికి సహకరించొద్దని పేర్కొంటూ సిబ్బందికి సర్క్యులర్, ఆఫీసులోకి రానివద్దని హుకుం. చీఫ్ కమిషనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన వచ్చాడనమాట. భాష సహా ఇంకా కొంతమంది సభ్యులు కూడా వచ్చారు. ఆర్టీఐ కమిషనర్గా ఉన్న ఆయన సిఎస్ కంటే నేనే సుప్రీం అని చెప్పి అనడం మాత్రం కొంచెం అవమానకరమే ప్రభుత్వానికి. అటువంటి వాళ్ళని తొలగించడానికి చట్టం చేయాలి అవసరమైతే. వాళ్ళు ఒకసారి వస్తే 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉండిపోతారు. సో వాళ్ళకి నచ్చిన పార్టీలకు సేవలు చేసుకుంటూ ఉంటారనమాట. ఆంధ్రప్రభలో యుద్ధం కాకుండా వేరే ఏమైనా ఇచ్చారా? జూలై 10న హందర్నేవా. ఓకే. కృష్ణా జలాల పునఃపంపిణీ సాధ్యమేనా? 2 రాష్ట్రాలకు త్వరలో కొత్త వాటాలు, కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపైన దృష్టి, రంగం సిద్ధం చేస్తున్న కేంద్ర జలశక్తి. పునఃపంపిణీని వ్యతిరేకిస్తున్న ఏపీ, చట్టరీత్యా చెల్లుబాటు కాదంటున్న నిపుణులు. పునఃపంపిణీ కృష్ణా జలాలు ఆల్రెడీ 812 టీఎంసీల్లో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు డివైడ్ చేసేశారు. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ పునఃపంపిణీ అంటే కొంచెం మళ్ళీ గొడవలు జరుగుతాయి 2 రాష్ట్రాల మధ్య. ఇంకా అమరావతి కొత్త ఊపు, 6 కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు అంటండి. ఉదండరాయనపాలెం, లింగాయపాలెంలో క్వాంటమ్ వ్యాలీ, శాఖమూరులో న్యాయ విశ్వవిద్యాలయం, తుళ్ళూరులో బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, వెలగపూడిలో ఐఆర్సిటిసి హోటలు, అబ్బరాజుపాలెంలో ఐఆర్సిఎస్, ఉద్దండరాయనపాలెంలో కోస్టల్ బ్యాంక్. భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయము, ఓఆర్ఆర్తో అనుసంధానంగా అంతర్జాతీయ విమానాశ్రయము, తాడికొండ, పెదపరమి, తొళ్ళూరు, పొన్నికల్లులో పరిశీలన. సో అమరావతి పనుల్లో భాగంగా కొత్త సంస్థలు, న్యాయ విశ్వవిద్యాలయం కావచ్చు, బసవరామ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఐఆర్సిటిసి హోటల్, ఇవన్నీ కూడా రాబోతుంటాం. అమరావతికి ఖచ్చితంగా గుడ్ న్యూస్. అమరావతి విద్యుత్ కోతలతో విలువల, ఒక్కపోత అల్లాడుతున్న జనం, అప్రకటిత కోతలతో ప్రజల ఆగ్రహం. నగరాల్లో 2 గంటలు, పల్లెల్లో 4 గంటల సరఫరా నిలిపివేత, మెయింటెనెన్స్ పేరుతో నిలిపేస్తున్నామంటూ ప్రకటనలు. డిమాండ్ సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేకనే కోతల విధింపు అని ప్రజల భావన. ఇదొకటి. విద్యుత్ శాఖలో ఏం జరుగుతుందో కూడా పైన వాళ్ళకి తెలియకుండా దిగువ స్థాయిలో మెయింటెనెన్స్ పేరుతో తీసేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు కరెంటు కోతలు ఉంటున్నాయి. మా ఏరియాలో 3 అవర్స్ తీసేశారు. ఇక్కడ లైన్మెన్ని, ఇక్కడ అధికారులను అడిగితేనేమో స్తంభం మీద మారుస్తున్నాం అన్నారు. నిన్న మళ్ళీ 3 అవర్స్ తీసేశారు. నిన్న 3 అవర్స్ తీసేస్తే ఇంకా నేను ఊరుకోలే. పైన వాళ్ళకి కంప్లైంట్ పెట్టా, సీఎండీ ఆఫీస్కి కూడా కంప్లైంట్ పెట్టా. వరుసగా 2 రోజుల పాటు 3 గంటలు తీసేసే హక్కు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇలా తీస్తున్నారు, లోకల్లో ఏం జరుగుతుందని వాళ్ళకి తెలియదంట, ఉన్నతాధికారులకు తెలియదంట. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా లోకల్లో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు సిబ్బంది. సో అదే ప్రభుత్వానికి చెడ్డ పేరు అనమాట. ఇక లిక్కర్ స్కామ్ కేసులో ఆ 3కి సిట్ నోటీసులు, రేపు విచారణకు పిలుపు. సిఐడి కార్యాలయానికి సజ్జల, 1.5 గంటల పాటు విచారణ. సజ్జలతో పాటు దేవినేని అవినాష్ హాజరు. డిప్యూటీ కలెక్టర్కు డిమోషన్, అధికార హోదాను తగ్గిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పుని ఇచ్చారు. సో ఇవంటే 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. వాటిలో ముఖ్యమైన అంశాలన్నీ కూడా చెప్పుకున్నాం. సో న్యూస్ పేపర్ అనాలిసిస్లో ఎక్కువగా ఈ పాకిస్తాన్ ఇండియా యుద్ధం సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. సో ఇతర అంశాలన్నీ కూడా కాస్త ప్రయారిటీ తగ్గుతున్నాయి. ఎందుకంటే యుద్ధం జరిగినంతకాలం ఇలాగే ఉంటుంది. యుద్ధ తీవ్రత ఇంకా పెరిగే కొద్దీ న్యూస్ కవరేజ్ కూడా ఇంకా పెరుగుద్ది అనమాట. సో వీటికి సంబంధించి మనం కూడా రోజు మనం చేస్తున్న ఒక 10 వీడియోల్లో కనీసం 7 వీడియోలు యుద్ధానికి సంబంధించిన అప్డేట్సే డిఫరెంట్ కోణాల్లో ఇస్తున్నాను. సో అనాలిసిస్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.